నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం నమో నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై నిన్నటికి 1097 రోజులైందండి. ఈ రోజు 1098వ రోజు. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాము. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి యజ్ఞ యజ్ఞంలో 1098వ రోజు అయినటువంటి ఈరోజు, అంటే కలియుగం ప్రథమ పాదం, జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, క్రీస్తు శకం 2024 మార్చి 7వ తేదీన. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత
ఏమైంది? నాకేమో గొంతు కొద్దిగా ఇబ్బంది పడింది. ఉడుపూడి నాగేశ్వరరావు గారికి ఏమైంది? ఈరోజు మరి శ్రీమద్ భగవద్గీతలో శిష్యుడైనటువంటి ఆ యొక్క అర్జునుడే కృష్ణ పరమాత్మగా ఈరోజు మనకు పలకబడుతున్నటువంటి రోజున, శిష్యుడే సద్గురువుగా అపరోక్షము కాబడుతున్నటువంటి ఈ రోజున మనకు శ్రీకృష్ణ దేశికేంద్రులు కల్పించినటువంటి శిష్యుడు సద్గురువై దీనికి ఒక శీర్షిక ఉందండి, ఎరుక మరపుల రహస్యం బట్టబయలయ్యేటువంటి ఈ రోజున కృష్ణ దేశికేంద్రుల 200 ఏమండి చెప్పండి, అడగండి. మీరు చెప్పింది అర్థం కాలేదు గురుగారు. ఎరుక శీర్షిక ఎరుక మరుపుల రహస్యము బట్టబయలు. లింగభంగ రహస్యం నిన్న దీనికి మాధ్యమం పొరపడండి. మీరు ప్రసంగించేటప్పుడు కూడా ప్రారంభంలో అది ఏమంటారు, అదే టవర్ ప్రాబ్లం అని తెలియదు, నెట్ తక్కువ అని తెలియదు, వాయిస్ కట్ అయి వచ్చింది. ఇప్పుడు క్లియర్ మీకు? ఇప్పుడు క్లియర్ గా ఉంది గురువు గారు. ఇందాక టవర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీ మాట నాకు అలాగే వినిపించింది, నా మాట మీకు అలాగే వినిపించింది. అవునవును, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఎరుక మరుపుల రహస్యము బట్టబయలు 233-34 కంద పద్యాలు 1098 రోజున ఈ యొక్క ఎరుక మరుపుల రహస్యం బట్టబయలుగా తెలిసేటటువంటి రోజుతో మరి శ్రీకృష్ణ దేశికేంద్రుల 233-34 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఎరుకన మరుపనరానిది పరిపూర్ణంబో ఈశ్వరుడనబడును ఎరుక, ఎరుకను మరచిన జీవుండనబడును ఎరుక అచలమునెరుగా అరుగు ఎరుక మరుపులున్, ఎరుకన సత్వగుణంబని మరుపన తామసమటంచు, మరి ఈ రెండును సరి అయిన రాజసంబని నరులెన్నిరి ఈ మోటి విడువనర్హము సుమ్మి. ఈ ప్రబోధ ఇంత స్పష్టంగా అమ్మగారు సూచన చేస్తుంటే మనం కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు మ్యూట్ అయ్యారేమో, కావూరు నాగేశ్వర ప్రసాద్కి అన్మ్యూట్ అవకాశం కల్పించండి. అంత స్పష్టంగా మనకు సద్గురుమాత ప్రతి పదాన్ని విభజన చేసి చెబుతుంటే ఇంకా కూడా మనం తెలుసుకోపోతే ఎలా? ఆ పద విభజన చేసేటప్పుడు మనకు అర్థమైపోవాలండి. మనం చాలా క్లియర్ గా ఆవిడ అంత స్పష్టంగా చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే అందులోనే ప్రశ్న తయారు చేసి, సద్గురుమాత చెప్పిన దాంట్లో నుంచి ప్రశ్న తయారు చేసి ప్రశ్న చుట్టూ తిరుగుతాను. సమాధాన స్వరూపం కాలేకపోతా ఉన్నాం.
అది ఈరోజు సమాధాన స్వరూపం అవుదామా? అలాగే తప్పకుండా. ఓకే, మనం గొంతు రిపేర్ చేసుకున్నాం. ఏం క్లియర్ ఉంది గురుగారు, ఏం మీకు క్లియర్ గా ఉంది, నాకు లేదు. నా గొంతు నాకు క్లియర్ గా లేదు. అది ఇక్కడ అమ్మగారు వేడి నీళ్ళు పెట్టించారు, కొద్దిగా వేడి నీళ్ళతో గొంతు రెడీ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి పద్యం మీరు చదవండి. ఎరుకన సత్య గుణం పని అదే 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 మనం చేసేది అదే. ఇంకా మళ్ళీ చదవండి. ఎరుకన సత్య గుణం పని. తప్పండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ఎరుకన సత్య గుణం పని. ఆగండి 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 ఆగండి. గాజులు నాగభూషణం మీరు చదవండి. గాజులు నాగభూషణం గారు మీరు చదవండి. ట్రై చేద్దాం, అంటే మనం ఎక్కడ పొరపడుతున్నామో తెలుసుకోవాలన్నమాట. ఎరుకన సత్వ గుణం పని. ఇప్పుడు చూసారా, మనం చేస్తాండే ఇదేనండి. ఒత్తు చూడటం నాకు కొంచెం అది సత్వ. ఒత్తు అనేది ఆడ అక్షరానికి సంబంధించింది. అవును. పలకడం అనేది నాకు సంబంధించింది. అవును అవును అవును, క్లియర్. ఇప్పుడు అక్షరాలతో బట్టబయలు కాదు. నాలో గురువుని నేను చూస్తే అది ఇంకా ఎరుక మరుపులు కాదు. కాబట్టి ఇప్పుడు చదవండి, ఇప్పుడు ముందుకెళ్ళండి, చదవండి. ఎరుకన సత్వ గుణం బని మరుపన తామసమటంచు మరి ఈ రెండు సరి అయిన రాజసంబని నరులెన్నిరి మూటి విడువ నరహము సుమ్మి. సుమ్మి అంటే ఓ పూజారి వెంకటేశమా, సద్గురు కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే నీకెందుకు అర్థం కాలేదు దద్దమ్మా? ఎరుక అంటే సత్వగుణము. గుణాలు 3 కదా గుణత్రయ విభాగంలో. 3 గుణాల్లో అంటే ఏడాడుండాయి అవి, ఇక్కడ చూసుకోండి. ఏడాడుండాయి. సత్వగుణం అంటే ఆడు ఉంది కదా. సత్వగుణం అంటే ఏంటి? సత్వగుణం అంటే మనం 3 గుణాల్లో ఉన్న ఉన్నతమైన గుణం ఇది. అవన్నీ నేను అడిగినా, సద్గురుమాత చెప్పిన దాంట్లో నుంచి నేర్చుకుందామండి. ఎరుకన సత్వగుణం పని అంటే ఇప్పుడు సత్వగుణం అంటే అర్థం ఏంటి? ఎరుక. అట్లా మనం సద్గురుమాత మనకు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఊరి మీద ఎత్తికే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాడు పరిపూర్ణం, వాడు ఊరి మీద పడ్డాడు. పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనేవాడు ఊరి మీద పడి తానే గురువు అయి ఉండి ఒక గురువు కోసం ఎత్తులాడుతా ఉన్నాడు. నిజ గురువులే నాయన నువ్వే గురుమూర్తిని రామకృష్ణ పరమహంస వివేకానందుడికి చెప్పినట్లు ఈ రోజు చెబితే వాడు గురువుని ఎందుకు వదులుతాడండి తెలుసుకునే వరకు. కానీ శిష్యుడు తెలియకుండా ఊరి మీద పడ్డాడు. సరే, గురువు అనిపించుకుంటున్న వాడికి సిగ్గుండక్కర్లా, ఈడు కదా ఊరి మీదే పడ్డాడు. వాడు గురువు కోసం ఎత్తుకులాడుతున్నాడు, శిష్యుల కోసం ఎత్తుకులాడుతున్నాడు. వీళ్ళిద్దరు మూర్ఖులేనండి. కానీ శిష్యుడు మంచిదే కదా. ఏంటండి? శిష్యుడు గురువు కోసం ఎతకటం ఓకే కదా. శిష్యుడు గురువు కోసం ఎతికిన వాడు శిష్యుడు అంటారు మీరు కదా. నా దగ్గర చెప్పిస్తున్నారు మీరు. నేను చెప్పకూడని విషయాన్ని కూడా నా దగ్గర చెప్పేస్తున్నారు. నేను చెప్పే మాటలకంతా మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారే కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాను. చెప్పేస్తున్నా. నేను చెప్పకూడదు అనుకుంటా, మీ వల్ల చెప్పేస్తున్నా. చెప్పండి. శిష్యుడు గురువు కోసం వెతికితే వాడు మూర్ఖుడన్నా శిష్యుడు ఒప్పుకుంటాడండి. కానీ తన సంపాదన కోసమే శిష్యుడిని ఎతికేటువంటి గురువుని మూర్ఖుడు అంటే ఈ గురువు కోపం వస్తుందండి. ఇది విషయం. అవును అవును. మరి నా దగ్గర ఇవన్నీ కూడా చెప్పిస్తారు మీరు. సరే, మీ ఇష్టం, మీరేం చెప్తే చెప్పాలా, అది నా ధర్మం. ఏం చేద్దాం చెప్పండి. క్లియర్. ఎరుక అంటే సత్వగుణం అండి. నెక్స్ట్ మరుపు అంటే తామస గుణం. ఎరుక అంటే గురువు అండి, మరుపు అంటే శిష్యుడు అండి.
ఓకే, క్లియర్. శిష్యుని పట్టుకొని నువ్వు తామస గుణంలో ఉన్నావంటే ఒప్పుకుంటాడు. లే ఇప్పుడు అచల గురువుని పట్టుకొని ఈ రోజు అచల మహాసభలకు రండి, 3 సభల్ని 5-6 సభలు చేసే ప్రయత్నంలో ఉన్నారు చాలా మంది మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేసి. ఆయన స్పష్టంగా 3 సభలను ప్రకటించారు. ఇదే రాత్రి అంతా మేము మేలుకుంటామండి, మేము గుడాకేశులం అండి. నీ బొంద గుడాకేశం అంటే అజ్ఞాన నిద్ర నుంచి మేలుకునేవాడండి. లే గుడాకేశులు అండి, మేము రాత్రి అంతా మేలుకుంటామండి. పోయిన అచల మహాసభలో చెప్పాను మీకు ఈ విషయం. నేను పూజారి వెంకటేశం గారు మాకు లేదండి, మాకు నిద్ర ఉండదండి, మాకేం పర్వాలేదండి, మళ్ళీ పగుల్లో నా సభలో కూడా కూర్చోమని చెప్పాను. కాదండి, మాకు నిద్ర ఉండదండి, పరిపూర్ణానికి నిద్ర ఉండదండి, నాకు నిద్ర ఉంటదండి. కాదు, ఎప్పుడు ఉండేటువంటి సూర్యుడి దగ్గర నిద్రపోవాల్సిన అవసరం లేదు. గానే భూమి మీద మనిషి అయి పుట్టిన తర్వాత నేను రాత్రికి అంతా మేలుకుంటానంటే అంతకంటే మూర్ఖుడు ఇంకెవరన్నా ఉంటారండి? ఎవరైనా చెప్తుంది. జ్ఞానయజ్ఞం వింటా ఉండే నాతో సహా ఎవరైనా సరే రాత్రి అంతా మేలుకుని తెల్లాది లేచి మీరు వినగలరా? కాబట్టి ప్రకృతి ధర్మాన్ని పాటించండి దయచేసి అని చెప్పి కొంతమంది, ఏదో నా లాంటి మూర్ఖులు కొంతమంది అడగబట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని రాత్రి తెల్లవాదులు పెట్టే జాగారం. తిరుపతిలో అచల మహాసభలు పెడుతుంటే ఆయనకు సహకరించండి ఎవరైనా కూడా. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము వస్తున్నాము, మా పేరు ఉండాలా, మా సభ ఉండాలా, పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? 3 సభలు కదా, ఎవరెవరు వస్తున్నారు? ప్రతి సంవత్సరం 3-ముగ్గురైనా అభయానందం, చిత్తేటి కోదండరామయ్య, పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి, సహజాచార రాజు, ఈ ముగ్గురైనా. మిగతా 3 వచ్చి ఆ సభ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి మరి చేయండి, ఎవరు కాదన్నారు? వీళ్ళు ఏమన్నా అడుగుతున్నారా? నన్నే పెట్టి అడుగుతున్నారా? మరి రాత్రంతా మేము ఉండాలా, మా పేరు ఉండాలా? ఏం పనులండి? అది దాన్ని తామస గుణం అంటారండి. మేము రాత్రికంతా మేలుకుంటాము, మాకు కూడా సభ ఏర్పాటు చేయండి. నేను అడుగుతా ఉంటాను నేరుగానే, ఎవరిని రాత్రికంతా మేలుకుంటామనే వాళ్ళని నేను నేరుగానే అడుగుతానండి. మీకు నా విషయం తెలుసు అంటే మీరు నన్ను చెప్పిస్తారు నా దగ్గర. మీరు అయ్యా రాత్రికంతా మేలుకునే వాళ్ళు చూడండి, నిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 1 గంట మీ దగ్గర బాగా మాట్లాడలేకపోతాడు, కొడుకు వేడి నీళ్ళు తాగుతాడు. ఈ రోజు నేను మీరు రాత్రికంతా మేలుకునే వాళ్ళు మీకు బాగానే ఉంటుందండి. అన్నదాత కూడా అన్నం తినాలి కదండి. హోస్ట్ అచల మహాసభలు జరిపించే వ్యక్తి కూడా నిద్రపోవాలి కదండి. ఏమది మీకు కనపడలేదా? చాలా ఇంపార్టెంట్ కదండి. ముందు రోజు సత్రాన్ని ఆ వేదికను ఆయన ఏమైనా ఆశ్రమం పెట్టుకుని పీఠాధిపతిని ఊరేగుతున్నాడా? లేదు. ఆయన కేవలం నిమిత్త మాత్రంగా నేను కార్యనిర్వాహకుడుగా ఎంతమంది వచ్చినా వసతి కల్పిస్తానని చెప్పినాడు, అంతవరకే. మీరు ముందు రోజు ఉదయం ఎట్ట చేస్తారంటే వాళ్ళు, ఆయనకు శిష్యులు ఉన్నారండి, వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ ఒక్కొక్క మహా గురువుతో సమానం అండి. 24 గంటలు అంటే ముందు రోజు సాయంత్రం సభ స్టార్ట్ చేస్తూ మరుసటి రోజు సాయంత్రం సభ ఎండ్ అయ్యేంత వరకు అడుగడుగునా వచ్చినటువంటి వాళ్ళని భక్తితో పూజించి, వాళ్ళకు నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, వాళ్ళని కూర్చొని పెట్టి, వాళ్ళకి ఫ్యాన్ వేసి, వాళ్ళకి గాలి విసిరి ఇట్లా చేస్తారండి వాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా జీవించాలి అది ఆలోచించే వల్లే మనం. కుచేలుడు వస్తే శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం కాబట్టి ఆ ప్లేస్ లో ఎన్ని కూర్చొని పెట్టి అష్టవిధ భార్యలతో సేవ చేశాడండి. అటువంటి ద్వారకా నగరంలో పోయి నాకు రాత్రికంతా పొద్దుపోదండి, నాకు రాత్రికంతా రయ్యి ఆట పెట్టండి, నాకు రాత్రికంతా 4 సినిమాలు వేయండి, ఏం బాగుంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. కాదండి, అదే మాకు ఒక సభ ఉండాలి. ఏం వాళ్ళే మీకు చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మధ్యాహ్నం నుంచి ఇప్పుడు చెప్తున్నా కదా, మధ్యాహ్నం నుంచి శివరామ దీక్షిత సభ 3వ సభ అంట. ఇప్పుడు నా మాటలకు నొచ్చుకునే వాళ్ళు ఎవరైనా సరే
అంత మరి ఎవరైనా సరే ఆ సభ అట్టే ఏర్పాటు చేసుకోండి. 3వ సభ శివరామ దీక్ష సభ కదా, ఆ సభ అలాగే హ్యాండ్ ఓవర్ చేసుకుని నేను పోయి వెనకాల గుమ్మని కూర్చుంటా. మీరు హాయిగా మీరు ఏం చేస్తారు, మీరు సభను నడిపించండి, నేను ఏదైనా 4 మాటలు నేర్చుకుంటా. నాకు జ్ఞాన యజ్ఞంలో చాలా తృప్తి పడ్డా. నేను 1116 రోజులుగా ఉండేటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో మరి 1100 రోజుల దగ్గర సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి నేను చాలా తెలుసుకున్నాను. నేను కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఈ జ్ఞాన యజ్ఞానికి ముగింపు సభ అచల మహాసభ. అక్కడ ఏదైనా మీరు చెప్పండి, నేను రెస్ట్ తీసుకుంటాను. అంతేగాని దయచేసి కార్యకర్తను కార్యనిర్వాహకులని ఇబ్బంది పెట్టి రాత్రికంతా మైకులు వీక్కుని కొట్లాడుకునే పని మనకు వద్దండి. ఇబ్బంది పెట్టకూడదు గురుగారు, ఇబ్బంది ఎప్పుడు పెట్టకూడదు. తెల్లవారులేసి మనం మళ్ళీ నిద్రపోవాలండి. అప్పుడు మామూలు మిగతా బయట నుంచి వచ్చినటువంటి జనానికి చులకనవుతామండి. అవును, ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి రాత్రికంతా మేలుకుంటాననేది రాక్షస గుణం, పగులంతా మేలుకుంటాననేది సత్వగుణం, రెండూ కలిసిందే రజోగుణం. క్లియర్. మీరు చెప్తే క్లియర్ అయింది, కానీ నాకేం తెలుసండి. స్పష్టంగా చెప్పారు. అందుకనే మహాభారత యుద్ధంలో కూడా చెప్తారు, రాత్రిలో మేలుకునేది రాక్షస గుణం అని. కాబట్టి వచ్చి ఆయన్ని కర్తను ఇన్ఫ్లుయెన్స్ చేసేట పనులంతా చేయబాకండి. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, నిన్న విన్నాను నేను. దయచేసి వచ్చినటువంటి వారికి కానీ కార్యక్రమానికి కానీ కొద్దిగా విశ్రాంతి కూడా అవసరం అండి. అట్లా అనవసరంగా రాత్రి అంతా మేలుకొని నేను పూజ చేస్తానండి అంటే మళ్ళీ పగులు ఏం చేస్తావా? కంటిన్యూగా ఏదో చేయలేదండి, ఎవరికి ఎక్కదు కదా, మైండ్ ఇస్తుందంటారా కంటిన్యూ చేస్తే. కాబట్టి చూసుకోండి, సత్వగుణమే ఎరకండి, తమో గుణమే మరుపండి. రెండు కలిస్తేనే నేను మీతో మాట్లాడుతూ ఉంటా. ఇదే రజోగుణం. అది క్లియర్. అంటే సరి అయిన రాజసం ఇది. ఇప్పుడే ఐడియా వచ్చా, మీరు నాకు భలే ఐడియా ఇస్తారండి. చెప్పండి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది సరైన రజోగుణం, ఇది తప్పులేదు. కానీ ఇది శృతి మించితే రాక్షస గుణం అవుతుంది ఖచ్చితంగా. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించేదే, చూస్తారా మీరు? ముందు మేము రెంట్కుండేటువంటి ఇంట్లో కింద ఒక భార్య భర్తలు 2 టీచర్లు అండి, వాళ్ళు ఉండేవారండి. వాళ్ళకు అభిషేక్ అనే ఒక చిన్న పిల్లడు, కవల పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కవల పిల్లలు, అభిషేక్ అబిత. అందులో అభిషేక్ కాస్త తొలవ పని చేసే పిల్లవాడండి. తొలవ పని అంటే ఇంట్లో ఉండేటువంటి వస్తువులను తీసుకుని బయటపడేయడం. అది ఎందుకు వచ్చినాడంటే వాడిని ఇంట్లో పెట్టేసి వాళ్ళమ్మ తాళం వేసేసి బయట కూర్చోవడం. దీనివల్ల ఆ పిల్లవాడిలో రాక్షస గుణం మొదలైనట్టు తెలుస్తుందండి. అప్పుడు వాడు బయట వచ్చి వాడు పరిగెత్తా ఉంటే వాళ్ళమ్మ వెనకాల పరిగెత్తా ఉంటే అప్పుడు ఆమె చెప్పిన మాటలేనండి, ఒరే అభిషేక, నన్ను రాక్షసిని చేయొద్దురా, ఒరే అభిషేక నన్ను రాక్షసిని చేయొద్దురా. అసలు ఆ పదానికి అర్థమన్నా తెలుసా వాడికి? చిన్న పిల్లడు అండి వాడు. నువ్వు ఒరే అభిషేక్ నన్ను రాక్షసిని చేయొద్దురా అంటే నువ్వు అయిపోయినావు, ఆల్రెడీ చేసేది ఏంది నిన్ను. ఇది ఉదాహరణ అండి. ఇంకా నిజంగా వాడు దొరికితే వాడిని సాగు బాధడం గ్యారంటీ. అవునా కాదా? అవును. అందుకే వాడు ఊరి మీద పరిగెత్తాడు. ఈవిడ రాక్షస గుణం తగ్గినాక మళ్ళీ లోపలికి వచ్చాడు. అప్పుడు ఏమందో అంతేనా? జస్ట్ చూపించాను అంతేనండి. అయితే నిజంగా పిల్లవాడికి అంత అండర్స్టాండింగ్ ఉండాలండి. కానీ ఆవిడ ప్రేమామృతం పంచాల్సిన తల్లి ఆల్రెడీ పంచుతానే ఉంటుంది. అప్పుడప్పుడు ఆవిడలో ఉండేటువంటి ఆ రాక్షసుడు ఏదంటే అదేనండి పనికిరాని రజోగుణం అండి. రాక్షసుడు చూస్తాడు. అదే రజోగుణాన్ని ఇప్పుడు నేను మీకు ప్రదర్శిస్తూ ఇది సరైన ఇది నాటకం. మరి అది నాటకం అని ఆవిడ తెలుసుకోవాలి, కానీ నేను పోయి చెప్పేదానికి అవుతుందా? అదే ఆ టైంలో సద్గురు కావూరు నాగేశ్వర ప్రసాద్ పోయి చెప్పారనుకో ఆవిడకి, అమ్మ మీరు మాతృమూర్తి, మీరు ఏదో చెప్తారు, ఏమంటారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు రంభ భోజేషు మాత క్షమయా దరిత్రి. అదేందో నాకు కూడా గుర్తు రాలేదు చూడు. అమ్మ మీరు క్షమయా దరిత్రి అన్నారమ్మా, భూదేవంత ఓర్పు తల్లికే ఉండాలని చెప్పారమ్మా అని మీకు అన్నారు అనుకోండి.
ఎందు అప్పుడు ఏమంటారు ఆవిడ చెప్పండి? ఇక నాయనకాలు పడుతుంది ఆవిడ. అంతే. అంటే అప్పుడు ఆవిడ ఏమంటారంటే సార్ మీరు కంటే ఆ కొడుకు మీకు తెలుస్తుంది సార్, నా బాధ మీకేం తెలుస్తుంది సార్. ఎవరికన్నా ఒకటే కదా. ఇప్పుడు చెప్తాను నేను. కంటినే అమ్మ అని అంటే ఎలా, ప్రేమ లేని ప్రతి తల్లి బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. కాబట్టి అంటే తల్లి అయిపోదండి, తల్లి హృదయాన్ని ప్రదర్శిస్తేనే నిజమైన తల్లి అండి. కాబట్టి మనకు 2 పద్యాలు నేర్చుకోవాలి ఇవాళ మనం. ఎరుక అంటే సత్వగుణం, మరుపు అంటే తమో గుణం, 2 కలిస్తే రాజసం, 2 కలిస్తే ఓకే, 3 కలిస్తే మనిషి, 3 కలిస్తే మనిషి. అవును, క్లియర్. 3టిని సరైన పద్ధతిలో ప్రదర్శించేవాడు మనిషి. ఈ మనిషి 3టిని వదిలేస్తే ఆయనే పరిపూర్ణుడు. 3టిని వదలాలంటే ఏ ఊరికి పోవాలా? 3టిని వదిలేస్తే పరిపూర్ణుడు ఆయనే. క్లియర్ అండి. కాబట్టి ఇప్పుడు మనం ఎరుక ఇప్పుడు 234వ పద్యం సేపు మనం చూసింది. ఇప్పుడు 233 రివర్స్. 233 చూడండి. ఇప్పుడు ఇది చదవండి. ఎరుకన మరుపన రానిది, ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు నెరుకెరుకన్. అక్కడ ఆగండి. ఇది అమ్మగారు ఎలా చదివారంటే, ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం అది కాపాలి. అది బ్రేక్ అలా ఆవిడ వారు ఇవ్వగలరు, అది వారు ఇవ్వగలరు, మన వల్ల కాదు, వాళ్ళే కాదు, వారు ఇవ్వగలరు. ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం. ఇప్పుడు మీకు రివర్స్ ఎందుకు చెప్పానంటే, 234వ పద్యాన్ని ముందు చెప్తే ఇది సులభంగా మీకు అర్థమవుతుంది. అది సముద్రాన్ని ఈదేట్టుగా మీకు ఈత నేర్పించేసి అనుకోండి, మీరు ఎక్కడ బావిలో దూకినా మీకు భయం ఉండదు. అందుకని మీకు ముందుగా ఆ గుణాతీతాన్ని సూచన చేశారు. ఇప్పుడు గుణాన్ని లేదని తెలియడం మీకు ఈజీ. చూసుకోండి. ఎరుకన మరుపనరా అనేది పరిపూర్ణము, అది ఆపండి. నెక్స్ట్, ఈశ్వరుడు అనబడేది ఏదైతే ఉందో అది ఎరుక. చూడండి, ఈశ్వరుడు అనబడును ఎరుక అంటే మాట్లాడుతూ ఉండేటువంటి జ్ఞానము సృష్టికర్తయే, 25వ వాడే. 25వ వాడు మర్చిపోయి నామరూపాల్లో ఇరుక్కున్నప్పుడు ఎరుకన్ మరచిన జీవుండనబడు. అప్పుడప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్లకు వచ్చేస్తారు. మీరు సృష్టికర్తగా ఉంటే నేను చెప్పేది వింటారు. నేను చెప్పే ఉదాహరణలో మీరు ఇన్వాల్వ్ అయిపోతే నాగేశ్వర ప్రసాద్ అయిపోతుంది. నాగేశ్వర ప్రసాద్కి అడిక్ట్ అయినారు అనుకోండి, అంటే పూజారి వెంకటేశానికి అడిక్ట్ అయినాను అనుకోండి, అప్పుడు జీవుడు అనబడతాడు. మీకు ఆ తేడా ఎట్లా చెప్పాలంటే, ఇంతకు ముందు ఉదాహరణలో పిల్లవాడు అభిషేకును చూసి రాక్షసంగా ప్రవర్తించినటువంటి తల్లి ఆ ఉక్రోషంలో మనం చెప్తే వినే పరిస్థితిలో లేదు. అప్పుడు ఆవిడ జీవుడికి అటాచ్ అయ్యారు. జీవుడికి అంటే కొడుకు మీద కోపంతో ఉక్రోషంతో ఉన్నటువంటి తల్లి పాత్రలో ఉన్నారు, కానీ ఆవిడికి ఆ పాత్ర అనేటువంటి తెలియదు. అట్లా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. అట్లా మీరేం చేస్తారంటే, నేను ఉదాహరణ చెప్పినప్పుడు దాంట్లో ఇరుక్కున్నారనుకోండి, అప్పుడు నాగేశ్వర ప్రసాద్ అవుతారు. అప్పుడు నేను చాలా సార్లు మీకు సూచన చేస్తూ అది నాగేశ్వర ప్రసాద్ పని, మీది కాదంటూ ఉంటాను. అంటే సృష్టికర్తే నాగేశ్వర ప్రసాద్, సృష్టిలో తాదాత్మ్యత చెందింది నాగేశ్వర ప్రసాద్. సృష్టికర్త నాగేశ్వర ప్రసాద్ 25, సృష్టిలో తాదాత్మ్యత చెందే నాగేశ్వర ప్రసాద్ మిగతా 24 అతుక్కోవడం. ఆ నాగేశ్వర ప్రసాద్ గారే గాన 3 గుణాలని, ఇంతకు ముందు పద్యంలో చెప్పినట్టు 3 గుణాలని తీసేసి గాన పరిపూర్ణాన్ని చూస్తే అప్పుడు ఈ ఎరుక మరుపులు 2 వదిలేస్తాడు. అది నెక్స్ట్ లైన్ చదవండి.
ఎరుకను మరచిన, మీరు సృష్టికర్త అనే విషయం మరిస్తే మీరు ఏమవుతారు చూడండి. ఎక్స్ప్లెయిన్ మరిచిన జీవుడు అనబడు. ఎరుకను మరిచితే జీవుడు అనబడతారు, అంటే మరుపులో జీవనం కొనసాగిస్తారు. అట్లా 26వ అయినటువంటి చదవండి, ఎరుక, మళ్ళీ చదవండి, ఎరుక నెరుగ మరుగు నెరుక మరుపులు. అక్కడ చూడండి, ఎరుక చలము నెరుగా కాదు. ఎరుక అంటే ఈ ద్వయదోషమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గురు సూచనతో పూజారి వెంకటేశం రేడియో పెట్టిలాగా వినిపిస్తున్నాడు కదా మనకు. రేడియో పెట్టిలాగా పూజారి వెంకటేశం నుంచి వినిపిస్తా ఉండే గురువాక్యము నా సహస్రారం నుంచే అని గాన మీరు నమ్మారనుకోండి, నా సహస్రారం నుంచి అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ అనబడే నాలో అంతటా ఉండే గురువు కూడా ఉండి నాకు తెలియజేస్తున్నాడు. పరిపూర్ణం పనిచేయదు, ఊరికే ఉండదు కదా. కాబట్టి నాలో నుంచి తెలియజేస్తున్నాడు గురుమూర్తి అనగానే మీరు ఎరుక అచలము నెరుగా. ఇక్కడ ఎరుక చాలా ఇంపార్టెంట్, ఎరుక చలము నెరుగా కాదండి, ఎరుక ప్లస్ అచలము, ఎరుక ప్లస్ అచలము, ఎరుక అచలము నెరుగా. అవును, ఎరుక అచలము నెరుగా. మరి మళ్ళీ చదవండి, ఎరుక అచలము నెరుగా, నెరుకచలము నెరుగా నరుగు నెరుక మరుపులు. ఎరుక మరుపులు అరుగును, అది అన్వయం. ఎరుకగాన 26వ పరిపూర్ణ సూచన జరిగితే దానికి ఆడికి పోవాలి మనం, ఏ ఊరికి పోవాలా? ఎరుక అచల పరిపూర్ణాన్ని ఎరగాలంటే మనం ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరి దగ్గరికి పోవటం అనేది మనమే తెలుసుకోవాల్సి ఉంటుంది. దెన్ యు ఆర్ పరిపూర్ణం, అంతే అంతే. కానీ ఎరుక మరుపులు అరుగును, ఎరుక మరుపుల ద్వయదోషం పోతుంది. అవును, చూసారా? దీని సారాంశం సంక్షిప్తంగా చూడండి. ఎరుక అంటే సత్వగుణము, మరుపు అంటే తమ గుణము, రెండు కలిసింది రజోగుణము. అదే మనం మాట్లాడుతున్నటువంటి మాట. అంతే. ఈ మాట లేనట్టి భయాలను మాటగాని చూస్తే 25 నుంచి వాడు ఎవరైనా సరే కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర అని కాదు, వింటున్న ప్రతి శ్రోత ఎవరైనా సరే సద్గురు సూచనను పాటిస్తే ఎరుక మరుపులు అరుగును అంటే అర్థం తెర తొలగును. అదేలేండి. తెర తొలగించినటువంటి మీకు కృష్ణదేశ కేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెర తొలగితే మీరు చెప్పిన నిన్నటి మాటతో జ్ఞానేశ్వరి యజ్ఞం 2వ భాగం మొదలవుతుంది. ఇక్కడ చిన్న క్లారిటీ, పరిపూర్ణ దగ్గర ఇంటూ పెట్టకుండా రాణి దగ్గర ఇంటూ ఎందుకు పెట్టారు గురుగారు? అట్లా విడదీసేటప్పుడు ఆ గీటు ఎరుకన మరుపు రానిది పరిపూర్ణం అన్న చోట పెట్టాలి కదా, గీటు ముందెందుకు పెట్టారు? అవును, మీరు గీత జోలికి ఎందుకు పోయారు ఇప్పుడు చెప్పండి. అది పెట్టడం ఏమన్నా అదే కన్ఫ్యూజన్ క్రియేట్ కావట్లా చదివేటప్పుడు జనాలకి. జనాలు ఎవరికి కాలే, మీరు క్రియేట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్. ఇక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్ క్రియేట్ చేస్తున్నాడు. జనాలకి అంత పక్కన పెట్టండి. ఆ హైఫను ఛందస్సులో ఒక భాగం అండి. ఆ పద్యము గణాల కోసం పెట్టిన గీత అండి. గణాల కోసం పెట్టిందా? అదేమో రాగం కోసం కంద పద్యానికి 4 పాదాలు ఉంటుందండి. అది ఎంత భౌతికం అండి. మరుపనరానిది ఒక్కొక్కసారి గీత పెట్టినప్పటికీ ఈ పదం ఆ పదం కలిపి చదవాల్సిన సందర్భాలు ఉంటాయండి. దాని జోలికి మీరు ఎందుకు పోయారు? నీకు పరిపూర్ణ సూచన కదా నేను చెప్తాండి. అది జనాలు క్రియేట్ చేసుకుంటారు కాదు, ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది కాదు, ఇది పక్కన పెట్టండి. దానికి ఇప్పుడు సమయం కూడా కాదు. ఛందస్సు కోసం గీసిన గీత అది. 4 లైన్ల పద్యాన్ని 2 లైన్లలో చెబుతున్నాము. స్పేస్ అంటే ఏమంటారు, స్థలాన్ని మిగలపెట్టడం కోసం ఆ గీత గీసి పద్యాన్ని అక్కడ రాస్తున్నాం. అది 2వ లైన్, ఇది 3వ లైన్, 4 లైన్లు అని చెప్పడం కోసం. అర్థమైందా? ఈ 2 ఒక ఛందస్సులో ఉంటుంది, ఈ 2 ఒక ఛందస్సులో ఉంటుంది. రాగం కోసం ఎరుకన్న మరుపనరానిది అదే విధంగా ఉంటుంది. మరచినది ఉండనబడు ఆ రాగం. అదే విధంగా ఆ 2 ఒక రకంగా ఉంటది. అంటే చూడండి, 1, 3 పాదాలు ఒక రకంగా, 2, 4 పాదాలు ఒక రకంగా. ఆ గణాల తేడా అదండి. 1, 3 పాదాలు ఒక రకంగా ఉంటాయి. 1వ పాదం మొదట ఉంది, 2వది స్టార్ట్ అయింది, 3వ పాదం అది మొదటి లైన్ లో ఉండేది. ఆ ఛందస్సు అది, ఈ ఛందస్సు తెలియడం కోసం పెట్టారు.
అంతేనండి. ఒకసారి రాగం చూసుకోండి. ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు నెరుకెరుకన్, అది ఒక ఛందస్సు. ఇది సులభమైన ఛందస్సు. మళ్ళీ మరచిన జీవుండనబడు ఎరుక చలము నెరుక మరుపులు. అందులో ఉండే ఛందస్సును పట్టించుకోకుండా మీకు అర్థవంతమైన బోధ చెప్పడం కోసం సద్గురుమాత స్పష్టంగా పదాన్ని విభజన చేసి గానం చేసి మీలో పరిపూర్ణాన్ని ఏమంటే రాతి స్తంభం పెట్టి నిలబెడతా ఉంటే మళ్ళీ గీతను క్రియేట్ చేయడం ఎందుకండి? ఇప్పుడు మనం మీరు నిన్న చెప్పారు ఏమని? మీరు చెప్పారా, అర్జునుడు చెప్పాడా, కృష్ణుడు చెప్పాడా నాకు వద్దు. నిన్న ఎక్కడ ముగిసాను చూడండి. నేను పరిపూర్ణుడనైతిని అన్నారు. మళ్ళీ ఛందస్సు, రాగము, మాట, పాట, ఎరుక, మరుపు, పూజారి వెంకటేశం, కావూరు నాగేశ్వర ప్రసాద్, జ్ఞాన యజ్ఞం వాళ్ళు వింటా ఉండారు. నేను చెప్తా ఉండాను. నేను చెప్పేది ప్రజలకు అర్థమవుతుందో లేదో ఎంత మనకెందుకు. కాబట్టి 1098వ ఎపిసోడ్ ఎక్కడ ముగిసిందో అక్కడనే రాబడదాం. దయచేసి జ్ఞాన యజ్ఞం 2వ భాగానికి మళ్ళీ అద్భుతమైనటువంటి సూచనలకు తెరంగేట్రం. కమాన్. నేను పరిపూర్ణుడైతిని అని మీరు అన్నారు నిన్న. దానికి ఈరోజు సూచన కోసం 1:1 అని పెడతానండి. 1:1 అని పెడతానండి. ఎందుకంటే అది మీరే గురువు, మీరే శిష్యుడు. ఇక్కడ మళ్ళీ నన్ను వాళ్ళు చేయబాకండి. నేను పరిపూర్ణుడనైతిని అని చెప్పి నేను చెప్పారు మీరు. అంతటా క్షీరసాగరము నుండి వెలువడిన ఆకాశము తన ప్రకాశమును వ్యాపింపజేసే పూర్ణచంద్రుని వేరు చేయకుండానే బాగా గమనించండి. సహజముగా స్పష్టంగా అన్నిటికంటే భిన్నమైన వాడుగా విలక్షణమైన వాడు కనిపిస్తుంటారు లేదా? చుక్కల్లో చంద్రుడు అంటాం, కానీ చుక్కలు, చంద్రుడు, అంతా నువ్వు అందరూ ఆకాశంలో కదా ఉండేదా? నువ్వు సమిష్టికర్తగా అపరోక్షం చెందితే మళ్ళీ నువ్వు పరిపూర్ణుడిగా తెలిసేది. ఇప్పుడు ఇంతవరకు ఒకటండి. ఏది? క్షీరసాగరం అంటే పాలపుంత అని చెప్పాను మీకు నిన్న. పాలపుంత అంటే మొత్తం యావత్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రదేశాలు కలిసి టోటల్ శూన్యమైన ఆకాశమే పాలపుంత. పాలపుంతలో చంద్రుడు కనపడేది, చంద్రుడు వల్ల ఉండేటువంటి మనసుకే చంద్రుడు కనపడేది. కావూరి నాగేశ్వర ప్రసాద్ స్వయంగా చంద్రుడు కాబట్టి చంద్రుడిని చూస్తాడు. అంటే సమిష్టికర్తగా ఉంటూనే అని అర్థం. సహజంగా స్పష్టంగా నీకంటే భిన్నంగా చంద్రుడు కనిపించినట్లు ఆ సమయంలో అర్జునుడికి అంటే పూజారి వెంకటేశానికి నేను బ్రహ్మను, అక్కడ నేను పరిపూర్ణుడు అన్నానే, బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఇది నేను పరిపూర్ణుడిని అనే మాట మరపుకు రాకుండానే చూసుకోండి. ఇది ఒకవైపు. ఇప్పుడు 1 చెప్తాను. నేను పరిపూర్ణుడు అనేది ఒకసారి పాలు పెరుగు అయితే ఆ పెరుగు పాలను చూడలేకపోవచ్చు. మీకు ఒక అద్భుతమైన సూచన వస్తుంది, చూడండి. పట్టుకుంటారా? చెప్పండి గురుగారు. మళ్ళీ జాగ్రత్తగా, మళ్ళీ హుషార్, పారా హుషార్. కొత్త సూచన గుర్తుపెట్టుకోండి. లాస్ట్ సూచన, చివరి సూచన. పాలు పెరుగు అయిపోతే ఆ పెరుగు పాలను చూడదండి. పరిపూర్ణుడైపోతే అతనికి ఎరుకను గురించి చెప్పడం తెలుసండి. ఇంతకంటే సూచన ప్రపంచంలో భవిష్యత్తులో కూడా ఎవరు చెప్పలేరండి. పాలు పెరుగు అయిన తర్వాత ఆ పెరుగు పాలను చూడదు, ఓకే. కావూరు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు అని తెలిసిన తర్వాత ఇంకా అతనికి ఎరుక లేదండి. అయినా పెరుగు తిరిగి పాలు కాదు గాని కావూరు నాగేశ్వర ప్రసాద్ ఎరుకను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఎరుకను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత మాత్రాన కావూరు నాగేశ్వర ప్రసాద్ ని ఎరుకలోడని చెప్పేటోడే ఎరుకలోడండి. అట్లా మరొక వైపు ఈ సమస్త జగత్తే బ్రహ్మమని అతనికి కనిపిస్తుండేను. అది క్లియర్ అండి. సత్వగుణం ఉన్నాడు, తమో గుణం గురించి చెప్పొచ్చు, తప్పేం లేదు. నేను చెప్తా ఉండేది సత్వగుణం తమో గుణముల కథ కాదండి. కాదు, మీరు అన్నది ఏంటంటే పెరుగు పాలు కావు కదా
అని. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ ఏంటంటే ఉన్న స్థితి నుంచి దిగి శిష్యుల కోసం చెప్పొచ్చు అనేది మీరు చెప్తున్నారు. అంతేనండి. అది అక్కడ మంచి చాలా గొప్ప విషయం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైన విషయం చాలా గొప్ప విషయం అది. ఉన్న స్థితి నుంచి దిగి అతను చెప్పినప్పటికీ అతని పరిపూర్ణతకు భంగం రాదు. అవును, ఇది 1:1. అవునండి, ఓవర్ కదా, మరి ఇంకా ఓవర్ ఫ్లో అవుతుంది. ఇంకా క్లియర్ కదా? క్లియర్ అండి, క్లియర్ అండి, క్లియర్. మళ్ళీ 1:1. ఇది ఒక 1, ఇది 1:1. అవునండి, అవును. మీలో ఉండే గురువు సూచన చేశారు, మీరు సూచన కాబడినారు. అవునండి. అంటే నేను కొంచెం ఉన్నతంగా చెప్తే మీరు కొంచెం తక్కువ చెప్పినప్పటికీ యాజ్ ఇట్ ఈజ్ గా అందుకున్నారు. అదేనండి. అంటే మీరు గుణాలతో పోల్చి చెప్పడం వల్ల ఇప్పుడు మీరు చెప్పింది నేను ఉపయోగిస్తున్నా. సామాన్య ప్రజానీకానికి బాగా అర్థం అవ్వడం కోసం మీరు చెప్పిన ఉదాహరణ సరిపోయింది. అదేనండి. ఇప్పుడు మళ్ళీ 1:1 చెప్తా. ఇప్పుడు 1 ఏంటంటే ఒకవైపు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశిస్తానండి అనుకో. ఒకవైపు కావూరి నాగేశ్వర ప్రసాద్కి సంసారం విడిచిపోతా ఉండదు, మరొక వైపు తనలో ఎరుక రహితం అవుతున్నది. చూడు, ఇంకా సులభం అయిపోయిందిలే ఇప్పుడు. ఒకవైపు కావూరి నాగేశ్వర ప్రసాద్కి జనన మరణ చక్రం వదిలేస్తా ఉంది. మరొక వైపు నేనే బ్రహ్మను, నేనే పరిపూర్ణుణ్ణి అన్నటువంటి విషయం కూడా కనుమరుగవుతున్నది. ఎందుకంటే తను చెప్పాల్సిన అవసరం లేదు తను పరిపూర్ణుడని. నిన్న అర్జునుడి ద్వారా పలికించిన మాట మీకు అప్లై చేసి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు క్షీరసాగరం అంటే పాలపుంతలో చంద్రుడిని ఉపయోగించి చెప్పింది అదొక సూచన. కానీ ఒకటి పోతే ఒకటి దృఢం కావాలి కదా గురువు గారు. ఒకటి పోతే చెడు అని తెలుసుకున్నప్పుడు మంచి విషయంలో దృఢత్వం ఉండాలి కదా, స్థిరమైన అటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. ఇప్పుడు ఎరుకుపోయినప్పుడు నేను పరిపూర్ణుడు అనేటువంటి స్థిరమైన భావం కలగకుండా ఎందుకు పోతుంది? అంతే, అది అయిపోయింది. కలగకుండా ఎందుకు పోతుంది అనేదే ఆన్సర్. వెరీ క్లియర్ అండి. కనుక మీకు స్థిరంగా నేను పరిపూర్ణుడే అనే భావం అట్లే ఉంది, అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ సమస్త జగత్తులో కనిపించే ప్రతిదాన్ని కూడా మీరు పరిపూర్ణంగా చూడగలుగుతున్నారు. అది రెండోసారి 1:1. చూడండి, అంటే ఒకవైపు సంసారం మిమ్మల్ని వదిలిపోతా ఉంది, అది చెప్పడానికి మాటలు లేవండి. సంసారం మిమ్మల్ని వదిలిపోతా ఉంది అనడం అంటే కూడా సంసారంలో మీరు లేదని తెలిసిపోతా ఉంది. అవునండి. మరొక వైపు బ్రహ్మత్వమే క్షీణించిపోతా ఉంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. బ్రహ్మత్వం క్షీణించిపోతా ఉంది అంటే భ్రమ దూరం అవుతుందని అర్థం అండి. అది బ్రహ్మత్వం. ఓకే ఓకే, బ్రహ్మత్వం క్షీణిస్తుంది, మాయ దూరం అవుతుంది. ఓకే, అంతే అంతే అంతే. నెక్స్ట్, ఈ ఇట్లా బ్రహ్మత్వమును గురించి కొంతవరకు అర్థం లేకుండా యోచన చేస్తూ, అది మీరు చేసిన ప్రిన్సిపల్. ఎందుకంటే మీకు అర్థం కనపడలేదు. అర్థం కాదు, అర్థమే కనపడలేదు. అర్థం కనపడనిది కావూరి నాగేశ్వర ప్రసాద్కి, పరిపూర్ణుడుగా తెలిసింది నీకు. ఇంత మిక్కుటమైన కష్టంతో కన్ఫ్యూజన్ తో ఒక్కసారిగా దేహాభిమానం సరిహద్దుకు వచ్చి మీరు ఆగుతున్నారు. ఏంటని? మళ్ళీ ఇదే, అరే ఎట్లా, నేను కావూరి నాగేశ్వర ప్రసాద్నే కదా. మీలో మాటలు కూడా నేనే మాట్లాడుతున్నానండి. కావూరి నాగేశ్వర ప్రసాద్నే కదా, మరి అనవసరంగా పూజారి వెంకటేశం గారు నేను పరిపూర్ణుడు అంటున్నారే ఎలా అనేటువంటి ఒక మీమాంసలో నేను కావూరి నాగేశ్వర ప్రసాదే కదా అని మీరు నిలబడిపోయి ఉన్నారు. అంతటా మరి ఆ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి, వణుకుచున్న చేతులతో, తడిని చూసుకుంటే దేహం ఉంది, గురు సూచనలో లేదు. తడిని చూసుకుంటే దేహం ఉంది, గిల్లు నొప్పి తెలుస్తుంది, గిల్లుకో నొప్పి తెలుస్తుంది. కాబట్టి తడిని చూసుకుంటే దేహం ఉంది, గిల్లుతో నొప్పి తెలుస్తుంది. అరే నేను నాగేశ్వర ప్రసాద్ కాదంటాడు ఈ పూజారి వెంకటేశం, ఏమని చేయాలి? ఒక్కసారిగా ఒక్కసారిగా 2 నిమిషాలు సూచన తెలుసు. ఒక్కసారిగా వణుకుతున్న చేతులతో ఉప్పొంగుతున్న రోమావళిని అణుచుకుని ఒక్కసారి చూస్తే
నేను పరిపూర్ణుడా కాదా నేను పరిపూర్ణుడే అని గురుగారు చెప్తున్నాను. చూస్తే చెమట బిందువుల్ని తుడుచుకొని ఒక్కసారిగా వేగంగా నడుస్తా ఉండే శ్వాస చేత మరి కంపిస్తా ఉండే అంగాల్ని సంభాళించుకొని శరీర విచలత్వం అంటే సూచన అయ్యేటప్పుడు అతని ఫీలింగ్ ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు జ్ఞానేశ్వరుడు. శరీర విచలత్వమును అతి నిగ్రహపూర్వకంగా అడ్డగించి నేత్రద్వయము నుండి అశ్రు ప్రవాహ రూపమును వస్తా ఉండే ఆనందామృత వెల్లువ ఎరుక కన్నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతా ఉంది. ఎరుక కన్నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతా ఉంది దేహం జీవించి ఉండగానే. ఈ కన్నీటి రూపాన్ని ఈ 2 లైన్లు అయిన తర్వాత భగవద్గీత ప్రారంభంలో వచ్చిన కన్నీళ్ళకి దీనికి తేడా చెప్తానండి. భగవద్గీత ప్రారంభంలో ఏం వచ్చిందో అది చెప్తాను, ఇదే పని. ఎరుక ఈ యొక్క మానవుడి కన్నీటి రూపంలో ఆనంద భాష్పముల రూపంలో ఎరుక బయటకు వెళ్ళిపోతా ఉందండి. ఎక్కడెక్కడ అడ్డగించి తుడుచుకొని చూస్తే ఉత్కంఠ వల్ల ఊడిపోతా ఉండేటువంటి గొంతు, కూడిపోతా ఉండే గొంతు బొంగురు పోతుందండి. ఆనందంలో కూడా అది విషాదంలో బొంగురు పోతుంది, ఆనందంలో బొంగురు పోతుంది. విషాదంలో బొంగురుకి ట్రీట్మెంట్ అవసరం, ఆనందంలో బొంగురుకి ట్రీట్మెంట్ అవసరం లేదు. మళ్ళీ వెంటనే నార్మల్ స్థితికి వస్తుంది. ఆ ఎమోషన్ సరి చేసుకొని ఆ ఉత్కంఠలను మనసులో అణచుకొని తాను పరిపూర్ణుడని తెలిసిన తర్వాత మాట తడబడుతున్న నాలుకతో మాట లేనట్టి బయలును అపరోక్షమైనదని చెప్పబోతున్నాను. కాబట్టి చూడండి, తడబడుతున్నటువంటి నాలుకను మాట్లాడలేకపోతున్నటువంటి అచల పరిపూర్ణ సూచన జరిగినటువంటి ఆ యొక్క మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ కావచ్చు, తర్వాత పూజారి వెంకటేశం కావచ్చు, వింటున్న శ్రోతల్లో ఎవరైనా కావచ్చు, శ్వాసను సరి చేసుకుని భక్తుడే భగవంతుడుగా అపరోక్షత చెంది ఇలా మాట్లాడబోతున్నాడు. కమాన్. అర్జున ఉవాచ ఇక్కడ కొంచెం చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను. ఈ కన్నీళ్లు 2వ అధ్యాయం 9వ శ్లోకంలో కూడా కన్నీళ్లు, దాన్నే ఇక్కడ ఆనంద భాష్పాలుగా మాలచాడు జ్ఞానేశ్వరుడు. ఒకసారి 2వ అధ్యాయం 9వ శ్లోకంలో కన్నీళ్లు చూడండి, అవి ఎట్లున్నాయో చూద్దాం. అవి వేడిగా ఉంటాయండి, ఇవి చల్లగా ఉంటాయండి, ఫ్రిడ్జ్ లో నీళ్లు మారి ఉంటాయి. ఒకసారి 2వ అధ్యాయం 9వ శ్లోకం తీసుకోండి. 2వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పినటువంటి కన్నీళ్లు వేడిగా ఉంటాయి. ఎంత వేడిగా ఉంటాయంటే ఒకసారి చూసుకోండి. 9వ శ్లోకంలో ఉన్నాయి వేడిగా ఉండే నీళ్లు. ఏం నీళ్లు చెప్పండి? వేడిగా ఉండే నీళ్లు కన్నీళ్లు. ఇప్పుడు వచ్చే నీళ్లు చల్లగా ఉండాలి ఆనంద బాష్పాలు. అది కాబట్టి దానికి దీనికి తేడా తెలిస్తే మనకు తేడా తెలుసుకునేవాడు ఉండకూడదు. ఇంకా అది కూడా ఆయన చెప్పలేదు, ఇది కూడా ఆయన చెప్పలేదు, అది సంజయుడు చెప్పిండు, ఈ పూజారి వెంకటేశం చెప్పిండు. అక్కడ అర్జునుడు పరిపూర్ణుడే, ఇక్కడ అర్జునుడు పరిపూర్ణుడే. అక్కడ సంజయులా, ఇక్కడ పూజారి వెంకటేశం. అక్కడ అర్జునుడు లాగా, ఇక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్. గుర్తుపెట్టుకోండి. సంజయ ఉవాచ అంటే ఇంకా అక్కడి నుంచి ఎట్లా మొదలైంది చూడండి. శ్రీకేశం గుడాకేశః పరంతప అంటే అంతకు ముందే క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వతిష్ట పరంతప అని చెప్పినటువంటి శ్లోకంతో అతను భయపడ్డాడు. ఒరే, ఆడామగ 2 కానటువంటి వేడితనం ఎందుకురా నీకు అన్నాడు. పరిపూర్ణం కూడా ఆడామగ 2 కాని తత్వమే, వేడితనం కాదు పరిపూర్ణత్వం. పరిపూర్ణము స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. అక్కడ స్త్రీ కాదు, పురుషుడు, 2కి మధ్యలో వాడు ఇబ్బంది పడ్డవాడు ఆ మనస్తత్వం. దాన్ని ఉద్దేశించి కృష్ణ పరమాత్మ చెప్తే ఏం చెప్పాడు? నా యోత్సే, నేను యుద్ధం చేయను. లాస్ట్ మాట అది. నువ్వేమన్నా చెప్పు, నేను యుద్ధం చేయను. నా యోత్స్య ఇది గోవిందం, నేను యుద్ధం చేయనని గోవిందునితో. గురువే గోవిందుడు, కృష్ణం కాదు. గోవిందం కృష్ణం వందే జగద్గురు.
ఇక్కడ శంకర భగవత్పాదులు కూడా గోవిందం గురు గోవిందం సద్గురు ప్రణతోస్మి అహం అంటే వివేక చూడమనిలో ప్రారంభ శ్లోకంలో కూడా ఇదే మాట వస్తుంది. అంటే జగద్గురు అయినటువంటి అచల పరిపూర్ణుడైనటువంటి గోవిందుని చేత నేను యుద్ధం చేయను మహాప్రభో అని చెప్పి తూష్ణి బభువ మౌనంగా ఉన్నాడు. అవి అశ్రు నెక్స్ట్ పక్కన శ్లోకం చూడండి. ఆ కన్నీళ్ళు ఎలా ఉన్నాయి చూసుకోండి. కన్నీళ్లు పక్కనే శ్లోకం 10వ శ్లోకం. ఆ కన్నీళ్ళు ఎలా ఉందంటే తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్ మధ్య విషీదంతం. ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? విషీదంతం అంటే అర్థం తెలియదు, సింపుల్ కదండి. విషాదం అండి. విషాదంతం వచ్చిన కన్నీళ్లతో మాట్లాడిన మాట అది విషీదంతం. గీతావచనం తర్వాత కమాన్ 18వ అధ్యాయం 73 అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత హితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఆ రోజు విషాదంలో వచ్చిన కన్నీళ్లు ఎందుకు వచ్చాయో గత సందేహ, ఆ సందేహం 2వ అధ్యాయం 9వ శ్లోకంలో ఎందుకైతే విషాదంలో మునిగిపోయానో ఆ సందేహం నష్ట. ఏమైంది ఆ సందేహం? నష్ట లేకుండా పోయింది. యా డన్. అదేంది? ఎందుకు వచ్చింది అది? మోహ. ఆ సందేహం ఎందుకు వచ్చింది నాకు? విషాదం కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి? మోహ. మోహం వల్ల. ఇప్పుడేమైంది అది? నష్ట. ఇప్పుడేమైంది అది? నష్టం. మోహం లేకుండా పోయిందంట, అవగాహన కలిగిందంట. అది రెండోది కరెక్ట్. నేను చెప్పాలన్నా మీకు ఇంకా. ఇప్పుడు మీరు పరిపూర్ణులు గురుగారు చెప్పండి. ఇప్పుడు ఆనంద భాష్పాలతో వచనం ఏంటి తెలుసా? తవ వచనం కరిష్యే మహానుభావ. యుద్ధం చేస్తాను కాదు, యుద్ధం చేయకుండా చేస్తాను. యుద్ధం చేస్తా, అక్కడ యుద్ధం చేయను. రహస్యం చూసుకోండి. ఇక్కడ యుద్ధం చేస్తాను కాదు, మీరు చెప్పినట్టు చేస్తాను. గురువాక్యాన్ని ఆచరిస్తాను. ఆహా, ఏం క్లారిటీ అండి. ఈడ పిలుపు అచ్యుత, అక్కడ పిలుపు గోవింద. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడా, అర్జునుడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, ఋషికేశ్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ కృష్ణుడు లేదు, అదంతా ఏం లేదు. ఇక్కడ అర్జున వాచ అని రాశారు. అర్జున వాచ, నాగేశ్వర ప్రసాద్ వాచ, మంది భగవద్గీత. ఎవరికి చదువుతుంటే వాళ్ళది భగవద్గీత. అచ్యుత. ఆహా, అచ్యుత అంటే అచల పరిపూర్ణుడా, అచల గురువా. అచ్యుత త్వత్ ప్రసాదాత్. సగం సెకండ్ హాఫ్, మొదటి లైన్ సెకండ్ హాఫ్. త్వత్ ప్రసాద అచ్యుత. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అచల పరిపూర్ణుడా, నీ అనుగ్రహం చేత మమ మోహ. సెకండ్ పదం, రెండో పదం మమ మోహ. నాకు ఆ రోజు యుద్ధం చేయనని చెప్పి ఏ విషాదంలో కూరుకుని పోయినానో అది మీరు పోగొట్టావు కాదు, తొలగించబడింది. పోగొట్టేదానికి రెండో వాడు ఎవడున్నాడయ్యా? బాగా గమనించండి. నష్ట మరి ఎవరి చేత తెలుసా? తొలగించబడింది ఎవరి చేత తెలుసా? కృష్ణుడి చేతనా? తన చేతే కాదు, గురువు లేకుండా జరగదు, సాధ్యం కాదు. ఓకే, ప్రశ్న ఏంటంటే చాలా బాగుంది, మీ ఆన్సర్ బాగుంది. మయా నష్ట, నా చేతనే తొలగించబడింది. అవును, మీరు చెప్పిందే కరెక్ట్. నీ అనుగ్రహం వలన, త్వత్ ప్రసాదాత్, నీ అనుగ్రహం వలన తొలగించబడింది. మరి నీ అనుగ్రహం వలన నాలో మురికి తొలగించబడినప్పుడు శుభ్రతను నేను తెచ్చిపెట్టుకోవాలనా? లేదు. రాత్రిని తొలగించి చీకటిని ఎత్తుకొచ్చి అడ పెట్టాలా?
రాత్రిని తొలగించి పగులు ఎత్తుకొని వచ్చి పెడతాడా ఆయన సూర్యుడు వచ్చా? లేదు. ఎప్పుడైతే తొలగిందో అయిపోయింది. బాగుంది. ఇప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం నయమైంది అనుకోండి, అప్పుడు ఆరోగ్యాన్ని పిలుచుకురావాలి మనం పోయా. ఇప్పుడు సూర్యుడు చేతితో తీసేసి ఇదిగో ఇదని చెప్పడు కదా, మీరు అన్నట్టు చక్కని మాట. అంతే, అయిపోయింది. మరి అయ్యా ఆహా అచల పరిపూర్ణుడా, నీ అనుగ్రహం చేత నేనేదైతే భ్రమపడ్డానో భ్రమరహితం బట్ట బయలైపోయిందయ్యా. మయా నా చేత. ఇది ఏమంటారు దాన్ని? పూర్ణ స్మృతి లబ్ధ. స్మృతి లబ్ధ మూడో పదం. స్మృతి లబ్ధ అంటే పరిపూర్ణ నాకు జ్ఞాపకం వచ్చింది, పరిపూర్ణ నాకు జ్ఞాపకం వచ్చిందన్నా, ఎరుక నా నుంచి విడిపోయిందన్న. 2 పదాలు కాదవి, ఒక్క నీ పరిపూర్ణుడు, నువ్వు అచల పరిపూర్ణుడు అని తెలియజేయడమేనండి. గత సందేహ. ఆ రోజు నయోత్స్యం, నేను యుద్ధం చేయనని, అది కూడా ఆయన చెప్పలే, సంజయుడు చెప్పాడు. ఇది కూడా ఆయన చెప్పలే, పూజారి వెంకటేశ్వర చెప్పుకున్నాడు. ఆ రోజు యుద్ధం చేయనని చెప్పాను, ఈరోజు యుద్ధం చేస్తానని చెప్పను. కరిష్యే వచనం, తవ వచనం కరిష్యే, నీ ఆజ్ఞ పాటిస్తానంటాడు అంతే, గురువాజ్ఞ పాటిస్తానంటాడు అంతే. ఇప్పుడు కృష్ణుడుగా చూడట్లే, అచ్యుతగా చూస్తాడు. అప్పుడు అట కాదు, కృష్ణ కృష్ణ ప్రతి చాలా చోట్ల ఉంది కృష్ణ, ఇక్కడ అట కాదు, గోవింద అచ్యుత. అచ్యుత అచ్యుత అనేటువంటి పదం అచల పరిపూర్ణుడా. ఈరోజు నా సందేహాలన్నీ తొలగించినటువంటి నువ్వు చెప్పినట్లు చేస్తాను. అత ఇంకేం చేస్తానంటే తవ వచనం కరిష్యే. ప్రతిపదార్థం అయిపోయిందండి. ఆహా అచల గురువా, అచల పరిపూర్ణుడా, నా సందేహాలంతా తొలగిందండి, మీరు చెప్పినట్లు కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తాను. చూడండి జ్ఞానేశ్వరి వ్యాఖ్య తీసుకోండి. ఓ భగవానుడా, కృష్ణ కాదు కదా, భగవానుడా అంటే మన ఇద్దరికి చెప్తాను లేదు ఆయనే. భగవానుడా, మీరు నన్ను మోహం ఇప్పటికైనా విడిచిపెట్టిందా లేదా అని అడిగారు కదా. అయ్యో విడిచిపెట్టడం ఏందండి, తన కుల గోత్రాలు మొత్తం సర్దుకుని వెళ్ళిపోయిందయ్యా. చదువు మోహం తన కుల గోత్రాలన్నీ సర్దుకొని, తన జనన మరణ వాసనలన్నీ తగులుకొని, ఇప్పుడు మొత్తం కట్టకట్టుకొని పోయి కాలిపోయింది. అదే తన గోత్రానికి చెందిన భావాలన్నీ తీసుకొని తన డేరా, చూసుకోండి మీరు, తన డేరా గడలను మొత్తం ఎత్తి లారీలో వేసుకొని మొత్తం ఏం లేదు అడిగా. క్లారిటీ చూడండి కదా, అది తన డేరా గడ అంటే డేరా నిలబెట్టేదని పొయ్యిలు, తన డేరా గడ అంతా తీసుకొని మనసుని పెకలించుకొని నన్ను వదిలి ఆడికి పోయింది తెలియదు. ఇప్పుడు ఎవరి దగ్గర వచ్చి ఏమయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద నీకు ఇంకా చీకటిగా ఉందా అని అడుగుతాడా? లేదు. ఎవరిని అడుగుతారండి మీరు? చూడు ఎట్టున్నది కథ ఇది. సూర్యుడు ఎవరి దగ్గర వచ్చి ఏమండి మీకు ఇంకా చీకటి కనిపిస్తా ఉందా? సూర్యుడు వస్తేనే చీకటి లేదు అని అడిగేదానికి ఎప్పుడైనా ఇది అవకాశం ఉందా? ఆహా అట్లా శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ పరిపూర్ణుడే వచ్చి, అచ్యుతుడే వచ్చి నాకు ఈ సమయంలో ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంటే ఇంకా ఎరుకుపోయిందా లేదా, ఎరుక నేను పోగొడతాను, ఏం పిచ్చి మాట్లాడి ఇవంతా. కాబట్టి ఈ యొక్క శిష్యుడు గురువుగా అపరోక్షత చెంది పలికేటువంటి అద్భుతమైనటువంటి అమృత వాక్యాలని మనం తర్వాత ఎపిసోడ్ లో విందామండి. అట్లా గురుగారు, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కేశవ నీ కరుణతో మోహము పూర్తిగా తొలగినదయా, సందేహరహితమాయే ఇప్పుడు నీ ఆన పాటించదా.
కృష్ణార్జునుల మధ్యన జరిగిన గీతా సందేశము కావూరి వారికిప్పుడు ఈ రీతి తేటగా తెలిసెనండి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురత్నం మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం